ఏపీలోని గుంటూరు జిల్లాలో ఆర్టీసీ కండక్టర్పై జరిగిన దాడి కలకలం రేపుతుంది. విధి నిర్వహణలో భాగంగా ప్రయాణికుల భద్రత కోసం హెచ్చరించిన కండక్టర్పై ఏకంగా మహిళలు సహా పలువురు దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నరసరావుపేట డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ పూర్ణచంద్ర గుంటూరు నుంచి విధుల్లో భాగంగా బస్సు నడుపుతున్నారు. ఈ క్రమంలో గుంటూరు బస్టాండ్లో కదులుతున్న బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని భద్రతా కారణాల దృష్ట్యా బస్సు ఎక్కవద్దని ఆయన హెచ్చరించారు. అయితే ఈ విషయంపై ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేసి తన బంధువులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం బస్సు ఫిరంగిపురం మండలం మెరికిపూడికి చేరుకోగానే సుమారు 20 మంది మహిళలు సహా మరికొందరు బస్సును అడ్డగించారు. ఆ తర్వాత కండక్టర్ పూర్ణచంద్రపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం. ప్రయాణికుల సమక్షంలో జరిగిన ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాడిలో గాయపడిన కండక్టర్ పూర్ణచంద్ర ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగిపై దాడి జరగడం పట్ల ఆర్టీసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.